మిత్రమండలి మూవీ రివ్యూ. అక్టోబర్ 16న థియేటర్లలో రిలీజ్ అవుతున్న ఈ మూవీ ఇప్పుడే ప్రీమియర్ షో చూశాను. మూవీ చూశాక నాకు ఏమనిపించిందో రివ్యూలో చూద్దాం. జంగ్లీపట్నం అనే ఊరిలో ఉండే తుట్టెకొలం పెద్ద మనిషి వీటీవీ గణేష్ తన కూతురు కనిపించట్లేదు అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తాడు. నిజంగా తన కూతురు అయిన హీరోయిన్ కనిపించట్లేదా, ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేదా ఇంట్లో వాళ్ళు చూసిన పెళ్లి సంబంధం ఇష్టం లేక వెళ్ళిపోయిందా, అసలు మిత్రమండలి అంటే ఎవరు అని తెలుసుకోవాలంటే మీరు మూవీ చూడాల్సిందే. పాజిటివ్స్: అక్కడక్కడ నవ్వు తెప్పించే కామెడీ సీన్స్, బీజిఎం, ప్రియదర్శి, వెన్నెల కిషోర్, సత్య, విష్ణు, రాగ్ మయూర్, ప్రసాద్ బెహ్రా, వీటీవీ గణేష్ ఇలా ఎవరి రోల్లో వాళ్ళు బాగానే యాక్ట్ చేశారు. సెకండ్ హాఫ్లో బ్రహ్మానందం గారు కనిపించే ఒక పాట బాగుంది. సాంగ్స్ ఆర్ యావరేజ్, ఫ్లోలో వెళ్ళిపోతాయి. నెగిటివ్స్: ఈ మూవీలో అసలు కథే లేదని సినిమా స్టార్టింగ్లోనే చెప్పారు. ఈ మూవీకి పెద్ద మైనస్ సరైన కథ లేకపోవటమే. సెకండ్ హాఫ్ బాగా సాగదీయటం, ఇంపార్టెంట్ లేని హీరోయిన్ క్యారెక్టర్, ఇంపార్టెంట్ రోల్ అని ప్రతి 10 నిమిషాలకు ఒకసారి కనిపించే సత్య గారి రోల్ సినిమా మొదట్లో బాగానే అనిపించినా సినిమా ముందుకెళ్లే కొద్దీ చిరాకు అనిపిస్తుంది. ఓవరాల్గా మిత్రమండలి మూవీ కొన్ని కామెడీ సీన్స్ కోసం అయితే ఒకసారి చూడవచ్చు. 1 అవర్ తీయాల్సిన మూవీని రన్ టైం కోసం 2 hours 18 minutes సాగదీశారనిపిస్తుంది. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. ఇది భయ్య మిత్రమండలి మూవీ రివ్యూ. రేటింగ్ 7 out of 10. ఇలాంటి మరెన్నో మూవీ రివ్యూస్ కోసం మన మూవీస్ ఫర్ యూ మాస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మీరు ఈ సినిమా చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.